వరల్డ్ ఆరవైశ్య మహాసభ మరి చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ సభ్యులు గారు ఉన్నారు. సో వీడికి మరి చాలా మంది కూడా సభ అందరూ రావడం వల్ల 20 దేశాల నుంచి కూడా వచ్చిన వల్ల ఈ సక్సెస్ అయినట్టుగా అనుకోవచ్చు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ప్రపంచ ఆరవైశ్య మహాసభ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో చేస్తున్నాం. దేశంలో ఇటువంటి సమావేశాలు ముందెన్నడూ కని విని ఎరగని విధంగా సమావేశం జరుగుతున్నది. 40 దేశాలు, సుమారు 40 దేశాల నుంచి రావటం జరిగింది. కార్యకర్తలు, మెంబర్లు. దీంట్లో ఏమంటే ముఖ్యంగా మేమంతా సందేశం ఇచ్చేదంటే, వెనుకబడిన వాళ్ళు ప్రతి కులంలో ఉంటారు, వారిని ఆదుకోండి. రాజ్యాంగపరంగా ప్రభుత్వం కొన్ని కులాలకు చేస్తున్నది, కొన్ని కులాలకు రాజ్యాంగపరంగా చేయటం లేదు. అన్ని కులాల్లో బీదవారు అనే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు, వారిని కూడా గవర్నమెంట్ చేయటం లేదు కాబట్టి మనం ఆదుకుంటాం. అలాగే వ్యాపార సంస్థలు, మిగతా వాళ్ళ హక్కులు, వాళ్ళ కుటుంబం. ఆరవైశ్యులు అంటే ఒక కుటుంబం, ఇది ఒక కులం కాదు, ఒక వ్యాపార సంస్థ. వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రతి గ్రామంలోనూ ఉన్నవాళ్ళు, అందరికీ సహాయ సహకారాలు అందించేవాళ్ళు, అన్ని మతాలతోనూ కులాలతోనూ కలిసి మెలిసి అన్నదమ్ములుగా వెలిసే ఏకైక కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ఆరవైశ్యులు. సో ఈడబ్ల్యూఎస్ వీకర్ సెక్షన్ ద్వారా కూడా 10% రిజర్వేషన్ కల్పించింది కదా సార్ ప్రభుత్వం. అది దాంట్లో మళ్ళీ మాకు వీక్ కదా, మేము ఆ కమ్యూనిటీలో, మేజర్ కమ్యూనిటీలో మేము వీక్ అయిన పర్సన్స్, మాకు అంత త్వరగా రాదు. సో మొత్తం మీద చూస్తే ఎన్ని సంఘాలు వచ్చినాయి? సంఘాలు చాలా ఉన్నాయి కదా సార్? సంఘాలు చాలా ఉన్నాయి. సంఘాలతో సంబంధం లేదు, ఈ సంఘంతో సంబంధం. ఈ సంఘం వాళ్ళు అందరూ వచ్చారు. సో అంటే మీరు చాలాసార్లు ఒక్కడి నుంచి అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పారు కదా, ఐక్యత లోపం అనేది ఉందంటారా? ఇంకా ఐక్యత లోపం ఉండదు, ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అన్ని దగ్గరలో ఉంటాయి, అది మామూలు. మా కమ్యూనిటీలో బాగున్నారు, అందరూ బాగున్నారు కలిసిమెలిసి. మరి వచ్చేసారి కూడా దుబాయ్లో, ఆ తర్వాత సింగపూర్లో పెడుతున్నారు కదా, సో ఎలా చూడాలి? మాట్లాడాలని ఇది అశోక్ రాత్రి వరకు 2023లో దుబాయ్, ఆ తర్వాత సింగపూర్లో అప్పుడే అలర్ట్ చేశారు. ఎలా? ఇప్పుడు నెక్స్ట్ దుబాయ్లో ఉంటుంది. వరల్డ్ ఆరవైశ్య మహాసభ అక్కడ జరుగుతుంది. అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు, భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ పాల్గొంటారు. నెక్స్ట్ 24లో సింగపూర్లో జరుగుతుంది. తర్వాత యునైటెడ్ కింగ్డమ్లో ప్లాన్ చేస్తున్నారు. సో అన్ని దేశాల్లోనూ నెక్స్ట్ ఒక్కొక్క కాన్ఫరెన్స్ జరుగుతూ పోతుంది. సో గవర్నర్గా కూడా వచ్చే అవకాశం ఉందని వార్త వస్తుంది, నిజమేనా సార్? అంటే గవర్నర్ అనేది 2-3 రకాలు ఉన్నాయి. బార్డర్ ఏరియాలో గవర్నర్ వచ్చిందంటే నేను పోలేనని చెప్పాను, అంతవరకు తెలుసు నాకు. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్.